హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఒక హౌస్ వైఫ్‌గా, ట్విన్ బాయ్స్‌కి ఒక మదర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఒక సైడ్ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ, ఇంకొక సైడ్ కుకింగు. అందులోనూ కిడ్స్‌కి, హస్బెండ్‌కి అడిగినవి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతూ, ఇంకొక సైడ్ నా హెల్త్‌ని కేర్ చేసుకుంటూ, ఇవన్నీ ఈక్వల్‌గా మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. నా యూట్యూబ్ వీడియోస్ చూసే కొంతమంది ఆడియన్స్ ఇంట్లో పనులు చేస్తూ వీడియో తీసేసి యూట్యూబ్‌లో పెట్టి మనీ ఎర్న్ చేసేస్తున్నారు అని అంటారు. కానీ నిజానికైతే వీడియో తీయకుండా చేసే పనికి, వీడియో తీస్తూ చేసే పనికి చాలా టైం డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ గా వండేసే వంట 1 అవర్ లో అయిపోయింది అనుకోండి, అదే వీడియో తీస్తూ చేసే వంట అయితే దానికి డబులే అనమాట. ఈజీగా 2 అవర్స్ అయితే టైం పడుతుంది. లైటింగ్ ఎలాగుంది ఏంటి అదంతా చెక్ చేసుకోవాలి. తర్వాత కెమెరా యాంగిల్ మొత్తం సెట్ చేసుకొని వంట చేయాలి. వంటనే కాదు, ఇంట్లో ఏ పని చేస్తూ వీడియో తీయాలన్నా గానీ టైం ఎక్కువే పడుతుంది. ఇంకొకరు కామెంట్ పెట్టారు, మీరు పాజిటివ్ కామెంట్స్ కే ఎందుకు రిప్లైలు ఇస్తారు, నెగిటివ్ కామెంట్స్ కి ఎందుకు రిప్లైలు ఇవ్వరు అని. ఫస్ట్ థింగ్, నా వీడియోస్ అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. ఏదో యూట్యూబ్ వీడియోస్ చేసేస్తున్నాం కదా అనేసి యాక్టింగ్లు, ఓవర్ యాక్టింగ్లు నేనేమి చేయను. నేను ఎలా అయితే నేచురల్ గా ఉంటానో అలానే వీడియోస్ తీస్తాను. నచ్చే వాళ్ళకి నచ్చుతాను, నచ్చని వాళ్ళకి నచ్చను. నన్నుగా ఇష్టపడి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు నాకు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తారు. వాళ్ళకి నా ఖాళీ టైం చూసుకొని నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా నెగిటివ్ కామెంట్స్ విషయానికి వస్తే, వాళ్ళకి నేనన్నా నా వీడియోస్ అన్న అస్సలు ఇష్టం ఉండవు. కానీ నా మనసు బాధపడేలాంటి కామెంట్స్ అయితే చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకండి నా టైం వేస్ట్ చేసుకొని రిప్లై ఇవ్వాలి. అందుకే నేనైతే నెగిటివ్ కామెంట్స్ కి రిప్లై ఇవ్వను. రిప్లై ఇవ్వట్లేదు కదా అనేసి కామెంట్స్ చదవట్లేదు అనుకోకండి. నేనైతే టైం దొరికినప్పుడల్లా ప్రతి కామెంట్ మాక్సిమం చదువుతాను. ఏ పని చేసినా అందులో ఎంతో కొంత కష్టం ఉంటుంది. కష్టపడకుండానే ఊరికే ప్రతిఫలం వచ్చేది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బాయ్ బాయ్.